అప్పులు చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూనే వెళ్తూ పోతా ఉన్నాడు. కాగ్ నివేదిక 2024-25 మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ సంవత్సరం ఆ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఇచ్చింది. అప్పుల సంఖ్యలో 2024 ఏప్రిల్ మేలో వైసీపీ గవర్నమెంట్ చేసిన అప్పులు కూడా ఉంటాయి. సో ఏప్రిల్ మే నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 2024లో జూన్ నెలలో మేము వచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి కనీసం మీరు అప్పుల గురించి మాట్లాడేప్పుడు మీ అధికారంలో ఉన్న సంవత్సరం నెలల్లో అప్పులు తీసేసి మాట్లాడండి. ఏముంది 2 నెలలే కదా ఏముంటాయి అని అనుకోవచ్చు. కానీ మహానుభావుడు పోతూ మొత్తం అన్ని అప్పులు చేసిపోయాడు. ఏంటంటే మొత్తం 81,071 కోట్లు అప్పుల్లో కేవలం 2 నెలల్లోనే ఏప్రిల్ మే నెలలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు దాదాపు 27,205 కోట్ల అప్పులు చేశారు 2 నెలల్లో. ఏప్రిల్ 2024-25 మే 2024-25 2 నెలల్లోనే 27,205 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. మొత్తం 81,000 క్రోడ్స్ అయితే దాంట్లో 2 నెలల్లోనే పోతూ 27,205 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఏం చేసావయ్యా బాబు? 4,300 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు అప్పు పెట్టేసిపోయావు. 1,35,000 రూపాయలు వెండర్లకి, టీచర్లకి, డిఏలకి, కాంట్రాక్టర్లకి వీళ్ళందరికీ అప్పు పెట్టేసిపోయావు. ఇవంతా చేయకుండా ఏం చేసావు దేవుడి కనుక? ఏమేమి చెల్లింపులు నీ కాల్సంలోకి చేసుకున్నావో. సో 81,000 కోట్లలో 27,000 కోట్లు నువ్వు చేసిన అప్పు. అంటే ఆ 2 నెలల్లోనే మొత్తం అప్పులో మీరు 33.5% అప్పు చేసిన గనుడు నువ్వు. ఆ అప్పంతా మా మీద దోసేస్తూ ఉంటావు.